శంషాబాద్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు లిమ్స్ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందన్నారు మేనేజింగ్ డైరెక్టర్ రామరాజ్. శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించి అధునాతన వైద్యం అందిస్తున్నామని రామరాజ్ తెలిపారు. లిమ్స్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్తో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల మన్ననలు పొందుతుందంటున్న మేనేజింగ్ డైరెక్టర్ రామరాజ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. లిమ్స్ హాస్పిటల్ శంషాబాద్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఒక పేరుగాంచినటువంటి లిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రామరాజ్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే అండి. సార్, శంషాబాద్లో అతి తక్కువ సమయంలో అంటే ఎన్నో ఆసుపత్రులు ఉన్నప్పటికీ కూడా లిమ్స్ హాస్పిటల్కి ఒక ప్రత్యేకించి ఒక పేరు చర్చనీయాంశంగా మారింది ప్రజల్లో. అంటే ఎలా సాధ్యమైంది ఏంటి? నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానండి. పేద ప్రజలకి ఒక బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా లిమ్స్ హాస్పిటల్ని 2017లో మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇలా చేస్తూ నా యొక్క వృత్తిపరంగా నేను ఎంత బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అత్యాధునిక పరికరాలతో మన శంషాబాద్ పరిసర ప్రాంత ప్రజలకి, అలాగే షాద్నగర్ పరిసర ప్రాంత ప్రజలకి, మళ్ళీ మహేశ్వరం పరిసర ప్రాంత ప్రజలకి, వీళ్ళందరికీ ఒక బెస్ట్ సర్వీస్ ఇస్తూ ఈరోజు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని డబ్బున్నా లేకపోయినా వాళ్ళకి ఒక మంచి సర్వీస్ ఇవ్వాలని, అంటే క్రిటికల్ ఇల్లుతో మన హాస్పిటల్కి వచ్చినప్పుడు డబ్బుతో ఎలాంటి మనము కమర్షియల్గా పోకుండా ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇస్తూ వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మనం సర్వీస్ ఇస్తూ పోతున్నాం. సో దాన్ని మన హాస్పిటల్ ఈరోజు వాళ్ళందరూ సొంత హాస్పిటల్ లాగా ఫీల్ అవుతూ ఈరోజు వాళ్ళ గుండెల్లో మన హాస్పిటల్ నిలుపుకున్నారు. లిమ్స్ హాస్పిటల్ వాళ్ళ గుండెల్లో ఈరోజు ఉంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. యాజ్ ఏ డాక్టర్గా మేము ఎన్నో సర్వీస్ చేస్తాం, ఎన్నో సర్జరీస్ చేస్తాం, అందరూ చేస్తారు. అందులో ముఖ్యంగా మాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే కామన్ మ్యాన్ని వచ్చేటప్పుడు చాలా ఇబ్బందితో వస్తూ ఉంటాడు హాస్పిటల్కి. అంటే ఒక బాధతో, ఒక ఆందోళనతో వస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళకి ఒక మన మెడికల్ సర్వీస్తో పాటు బెస్ట్ సర్వీస్ ఇవ్వడంతో పాటు ఫైనాన్షియల్గా వెసులుబాటు ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో చూసే ఆనందం మాకు చాలా తృప్తినిస్తుంది. సో అది ఇన్ని రోజులు మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం గత 8 yearsగా. సో అది అలానే కంటిన్యూ అవ్వడం వల్ల ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఈరోజు లిమ్స్ హాస్పిటల్ ఉంది. అంటే హాస్పిటల్స్ అనగానే చాలా కమర్షియల్గా ఉంటాయి, అది ఎక్కడైనా చర్చనీయాంశంగా మారుతుంది, ఎవరైనా అనుకుంటూ ఉంటారు. కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ముఖ్యంగా ఏంటి? ఏ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు? ఎలా ఉంటుంది ఇక్కడ వైద్యం ముఖ్యంగా లిమ్స్ హాస్పిటల్లో? చుట్టుపక్కల ఎక్కడి నుంచి మీ హాస్పిటల్కి వస్తుంటారు? అంటే శంషాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి వస్తుంటారు? ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి ముఖ్యంగా ఎక్కువగా వస్తుంటారు. అందులో మన హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఆల్ స్పెషాలిటీ డాక్టర్స్, ఎస్పెషల్లీ కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిషియన్స్, జనరల్ సర్జన్స్, తర్వాత పల్మనాలజిస్ట్, తర్వాత క్రిటికల్ కేర్ టీము, వెంటిలేటర్ సపోర్ట్స్, సిటీ స్కాన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటూ అంటే కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా లిమ్స్ హాస్పిటల్ అనేది ఎక్కడ తగ్గకుండా ఈరోజు మనం సర్వీసెస్ అనేది ఇస్తూ ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా మన శంషాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎంతోమందికి, అంటే మోర్ దాన్ ల్యాక్స్లో పీపుల్కి మనం సర్వీస్ చేయడం అనేది జరిగింది. అందులో సర్జరీస్ కూడా ఎక్కువగా చేసాం. ముఖ్యంగా నేను ముందుగా చెప్పినట్టు మధ్యతరగతి పాపులేషన్, తర్వాత రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో హెల్త్ క్యాంప్స్ ఎక్కువగా కండక్ట్ చేసాం. అంటే తాండాల్లో కానీ, తర్వాత డిస్టెన్స్ విలేజెస్లో కానీ ఎక్కడైతే మెడికల్ సర్వీసెస్ వాళ్ళకి అందవో అక్కడ మనము స్క్రీనింగ్ టెస్టులు చేసి వాళ్ళకి రోగ నిర్ధారణ చేసుకొని మనము మన హాస్పిటల్కి తీసుకొచ్చి ఫ్రీగా ఎంతోమందికి సర్జరీస్ కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని క్యాంప్స్లో మోర్ దాన్ 50 to 60 సర్జరీస్, మేజర్ సర్జరీస్ వితౌట్ ఎనీ ఛార్జెస్ ఫ్రీగా సర్జరీస్ చేసిన రోజులు ఉన్నాయి. అలాగే మనము కోవిడ్ పాండమిక్ మనం చూసాం. ఆ టైంలో కూడా అన్ని హాస్పిటల్ లాగా కాకుండా మన హాస్పిటల్లో ఎక్కడ కూడా కమర్షియల్ ధోరణి లేకుండా స్పెషల్ కేర్ ఇస్తూ నార్మల్ ఛార్జెస్తోనే అందరిలాగా కాకుండా మినిమల్ ఛార్జెస్ లాగానే ఛార్జ్ చేస్తూ మనం సర్వీస్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా కోవిడ్ టైంలో నార్మల్ డెలివరీస్ అయితేనేముంది, క్రిటికల్ కేర్ అంటే వెంటిలేటర్ సపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా మినిమం ఛార్జెస్తో మనం సర్వీస్ చేయడం వల్ల ఈరోజు మన హాస్పిటల్ని వాళ్ళు అంటే జనాలందరూ కూడా సొంత హాస్పిటల్లా ఫీల్ అవుతూ వాళ్ళ గుండెల్లో ఉంచుకున్నారు. అందులో మీరు గమనిస్తే ఒక పేషెంటు వెంటిలేటర్ పైన ఉంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా కొన్ని ల్యాక్స్లో ఖర్చు అవుతుంది పర్ డే. లిమ్స్ హాస్పిటల్లో హార్డ్లీ 10,000 రూపీస్. అందులో మళ్ళీ వాళ్ళు ఒక పేరుగాంచిన లీడర్స్ ఎవరన్నా కానీ, లేకపోతే వాళ్ళు నిజంగా ఫైనాన్షియల్గా పేషెంట్కి అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు మనము వాళ్ళకి డిస్కౌంట్ రూపంలో లేదంటే ఫ్రీగా కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పేషెంటు
స్పైన్ ఇంజరీ అయింది. స్పైన్ ఇంజరీ అయ్యి ఆల్మోస్ట్ ఒక హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో సర్జరీ చేసుకున్నారు. కంప్లీట్గా పారాలిసిస్ అనేది ఉండింది ఆ పేషెంట్కి. ఆ తర్వాత వాళ్ళు అక్కడ పర్ డే 1 lakh రూపీస్ ఖర్చు అవుతుందని చెప్పేసి ఉంచుకొని మన హాస్పిటల్కి ఒక లీడర్ రికమెండ్ చేస్తే హాస్పిటల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతనికి వెంటిలేటర్ సపోర్ట్ కంటిన్యూగా పెట్టాల్సిన అవసరం ఉంది. అతను శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి, కంప్లీట్ క్వాడ్రిప్లీజియా అంటారనమాట. సో అలాంటి పేషెంట్ని మనం మోర్ దెన్ 6 months హాస్పిటల్ వెంటిలేటర్ పైన పెట్టాము. అతను ఆర్థికంగా వెరీ పూర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డ్రైవర్ వృత్తి. సో వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు. 6 months పర్ డే 10,000 ఛార్జ్ చేస్తే కూడా ఇట్ ఇస్ కమింగ్ అరౌండ్ ఆల్మోస్ట్ 18 lakhs అవుతుంది. దాంట్లో 18 lakhs లాస్ట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఏమీ తీసుకోకుండా పంపించాల్సి అవసరం వచ్చింది. ఎందుకు అంటే మధ్యతరగతి వాళ్ళని, తర్వాత ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళని మనం గమనిస్తూ హ్యూమానిటీ బేస్డ్లో, అంటే మానవతా దృక్పథంతో మనం సర్వీస్ అనేది చేస్తూ ఉన్నాం. దాంట్లో నేను గట్టిగా నమ్మేదంటే మానవ సేవ మాధవ సేవ అంటాం కాబట్టి ఆ దృష్టిలో మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు లిమ్స్ హాస్పిటల్ని ఇంత స్థాయికి వెళ్ళడానికి కారణం కూడా ఆ ఒక్క కాన్సెప్ట్, ఆ ప్రిన్సిపల్ని మనం ఎప్పుడు కూడా డీవియేట్ అవ్వకుండా ఈరోజు మనం సర్వీస్ చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 6 branches లిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో శంషాబాద్లోని 125 bedded హాస్పిటల్ విత్ కార్డియాక్ ఫెసిలిటీస్ అని యాంజియోగ్రామ్ మిగతా ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తూ హాస్పిటల్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఇది చేయడానికి ముఖ్య కారణం అంటే ప్రజల్లో వచ్చే ఎంకరేజ్మెంట్, వాళ్ళు ఇస్తున్న ఎంకరేజ్మెంటే ఈరోజు మనము అంచెలంచెలుగా ఎదుర్కొంటూ బెస్ట్ సర్వీస్, తక్కువ ఖర్చుతో వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో లోకల్లో ఉండే లీడర్స్ కానీ, తర్వాత కామన్ మ్యాన్ కానీ ఈరోజు హాస్పిటల్ని మనసులో అలా గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఇంకా మాకు ఎంకరేజ్మెంట్, ఉత్సాహం అనిపిస్తుంది. ఈరోజు మీరు మా దగ్గర రావడానికి కూడా అదే ముఖ్య కారణం. అంటే ఈ మెడికల్ క్యాంపులు సార్ ముఖ్యంగా ఇవి అంటే ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటారా? అట్లానే దాంతోపాటుగా కరోనా సమయంలో మీరు చేసినటువంటి వైద్యానికి సంబంధించి కూడా మీరు ఒక అవార్డు కూడా మీ హాస్పిటల్కి వచ్చినట్టు తెలుస్తుంది. సో కరోనా అనగానే ఆ సమయంలో చాలామంది ఎంతో భయపడ్డవారు, చాలామంది కనీసం ట్రీట్మెంట్ కూడా చేయలేరు, డాక్టర్స్ కూడా భయపడ్డ సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి సమయంలో కూడా మీరు కొంతమంది గైనకాలజిస్ట్ సంబంధించి చాలామందికి ట్రీట్మెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఎలా అనిపిస్తుంది సార్ ఇలాంటి సందర్భంలో కూడా మీరు ఆ సమయంలో ట్రీట్మెంట్ చేసినప్పుడు మీకు మీ అనుభూతి ఏంటి, ఎలా అనిపిస్తుంది? దాంతోపాటుగా ఈ మెడికల్ క్యాంపులు ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ ఉంటారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో అయితే మేము అంటే అన్ని డిపార్ట్మెంట్ లాగానే అందరు డాక్టర్స్, ఈవెన్ దో నేను జనరల్ సర్జన్ అయినప్పటికీ కూడా ధైర్యంగా మేము పేషెంట్స్ని చూడడం జరిగింది. వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కూడా జరిగింది. మన దగ్గర పల్మనాలజిస్టులు, తర్వాత క్రిటికల్ కేర్ టీం ఉన్నప్పటికీ అందరు డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి మనం ప్రతి పేషెంట్ని కూడా దగ్గర వెళ్ళి ధైర్యంగా వెళ్ళి చూడడం జరిగింది. సో దట్ వాళ్ళకి ఏంటంటే మనోధైర్యం అనేది వస్తుంటుంది. సో తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఫ్యామిలీ అంటే నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా చూస్తారు ఇక్కడ ఉండే కామన్ మ్యాన్ అంతా. సో ఆ దృష్టిలో ఉంచుకొని మనం వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది. సో అంటే ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే ఒక ఉద్దేశంతోనే మనం మంచి మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ మనం చేస్తాను. దాంట్లో ముఖ్యంగా హెల్త్ క్యాంప్స్ ఏంటంటే మనకు వాళ్ళు మన హాస్పిటల్కి వచ్చేసరికి చాలా క్రిటికల్ స్టేజ్లో వస్తూ ఉన్నారు. అంతే వాళ్ళకి అవగాహన లేకపోవడం హెల్త్ పైన, తర్వాత రోగం పైన ఎలాంటి అంటే క్లారిటీ లేకపోవడం, దానివల్ల డిలే అవ్వడం వల్ల లాస్ట్ స్టేజ్లో క్రిటికల్ సిచ్యువేషన్లో మన హాస్పిటల్ రావడం, వాళ్ళు వెంటిలేటర్ పైన ల్యాండ్ అప్ అవ్వడం, కొన్ని సిచ్యువేషన్లో మెడిసిన్స్ కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా మనం గమనించినాం. అంతే చాలా సివియారిటీగా క్రిటికల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నాం అంటే ఈ హెల్త్ క్యాంప్స్ వల్ల వాళ్ళని మనం అక్కడే ఐడెంటిఫై చేసుకొని వీలైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాం. పబ్లిక్లో ఈ డిసీజెస్కి వల్ల ఏమవుతుంది, మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీపీ ఉంటుంది. బీపీ చాలా వరకు మనం ఏం చేస్తామంటే 140, 150 ఉన్న అంటే 180 ఉన్నా కూడా నాకేం కాదు అనే ధైర్యంతో వాళ్ళకి సిమ్టమ్స్ కనిపించవు. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే స్ట్రోక్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కార్డియాక్ స్ట్రోక్ కానీ వచ్చిన తర్వాత హాస్పిటల్కి రావడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా పేషెంట్ డిసేబిలిటీ అయిపోయి ఫ్యామిలీకి ఒక ఇబ్బందికరంగా ఏర్పడడం, ఫైనాన్షియల్గా, తర్వాత వాళ్ళకి మెంటల్ కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనము కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి మెడికల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి అక్కడే వాళ్ళని చైతన్యం పరుస్తూ రెగ్యులర్గా వీలైతే హాస్పిటల్ రావడానికి వాళ్ళకి అంటే మన హాస్పిటల్ లిమ్స్ హాస్పిటల్ అని కాకుండా ఏ హాస్పిటల్కైనా వెళ్ళేసి వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో మనము వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తాం. దాంతోపాటు ఎవరైనా పూర్ పేషెంట్స్ ఉంటే అక్కడే వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఆ రోగాన్ని నిర్ధారణ చేసుకొని అక్కడే టోటల్ బ్లడ్ టెస్ట్లు అన్నీ ఆ క్యాంప్లో కండక్ట్ చేయడం మెగా హెల్త్ క్యాంప్ అంటాం అనమాట. ఈ మెగా హెల్త్ క్యాంప్లో ముఖ్యంగా 2D ఎకోస్, ఈసీజీస్, తర్వాత ఆల్ రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి
అక్కడ ఐడెంటిఫై ఈవెన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కూడా అక్కడే చేసుకొని ఐడెంటిఫై చేసిన పేషెంట్స్ని ఏమన్నా మనకు రేర్ డిసీజెస్ అక్కడ ఐడెంటిఫై అయిన వాళ్ళని మనము లిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి వీలైతే ఫ్రీగా కూడా చేసాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, వైద్యం అనేది ఇవాళ చాలా కమర్షియల్తో కూడుకుంది. హాస్పిటల్స్కి రావాలంటేనే భయపడతారు చాలామంది. కానీ శంషాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్, లిమ్స్ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఒక ఫ్యామిలీ హాస్పిటల్గా భావిస్తారు. దానికి కారణం ఏంటంటే పేద మధ్యతరగతి అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వైద్యం అందిస్తారు రామరాజ్ గారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజ్ న్యూస్, శంషాబాద్ నుంచి.